ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా క్లయింట్స్ ఏంటంటే ర్యాబిట్స్‌ని ఇంట్లో పెంచుకోవడం అనేది స్టార్ట్ చేశారు. గత 2, 3 ఏళ్లుగా చూస్తే కోవిడ్ నుండి ఏంటంటే ఈ రేట్ చాలా పెరిగింది. మాకు ర్యాబిట్స్ వచ్చే క్లయింట్స్ చాలా పెరిగిపోయారు. కాకపోతే ర్యాబిట్స్ పెంచుకోవాలనుకున్న క్లయింట్స్ అందరూ వాటిని తీసుకొచ్చుకునే ముందు కొన్ని విషయాలపై బేసిక్ అవగాహన అనేది ఉండాలండి. దాని గురించి ఇవాళ చూద్దాము. నేను డాక్టర్ రామకృష్ణ, మీ పెట్ డాక్టర్‌ని. ర్యాబిట్స్‌లో స్పెషాలిటీ ఏంటంటే ర్యాబిట్స్ ఏంటంటే 4-6 మంత్స్ వచ్చేసరికి అది సెక్సువల్లీ మెచ్యూర్ అయిపోతాయి. అండ్ 2 మెయిల్, ఫీమేల్ ఉంటుంటే 2 అది బ్రీడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ అది 6 మంత్స్ వచ్చేసరికి బన్నీస్ కూడా పెట్టేస్తాయి. పిల్లల్ని కూడా పెట్టేస్తాయన్నమాట. సో, ప్రతిసారి కూడా ఏంటంటే 2-12 బన్నీస్ వరకు అది ఫీమేల్ ర్యాబిట్ అనేది ఏంటంటే డెలివర్ చేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే వాటిలో ఏంటంటే వేరే డాగ్స్ లేకపోతే క్యాట్స్‌లో లాగా సీజనల్ బ్రీడర్స్ కాదండి. ఇవి 365 డేస్ ఇమ్మీడియేట్‌లీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా కూడా ఫీమేల్ ర్యాబిట్ అనేది కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. మనం అట్లాగే వదిలేస్తే మాత్రము ఒక ఫీమేల్ ర్యాబిట్ ఒక సంవత్సరంలో 7, 8 టైమ్స్ కూడా పిల్లల్ని పెట్టగలుగుతుంది. సో, ఇది చాలా డిస్టర్బెన్సింగ్‌గా ఉంటది. చాలా మంది పెట్ ఓనర్స్‌కి ఏంటంటే ఇన్ని ర్యాబిట్స్, బన్నీస్ చూసుకోవాలి ఇదంతా అంటే మాత్రం సో, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? దీనికి మరి సొల్యూషన్ ఏంటి అంటే మాత్రం ఒకవేళ మేల్, ఫీమేల్ ర్యాబిట్స్ 2 తెచ్చుకుంటే మాత్రం మేల్ ర్యాబిట్‌కి న్యూటర్ చేయించేసుకోవడం. అంటే ఆపరేట్ చేయించేసేస్తే ఏంటంటే అవి బ్రీడ్ అవ్వవు. సో, దానివల్ల ఏంటంటే పాపులేషన్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దానిలో మేల్ ర్యాబిట్స్‌లో అగ్రెషన్ చాలా తక్కువ అవుతుంది. అండ్ స్ప్రేయింగ్ బిహేవియర్ ఇదనేది కంట్రోల్ అవుతుంది.